ప్రైజ్ ది లార్డ్. ప్రభు పేరిట మీ అందరికీ శుభాభివందన తెలియజేసుకుంటున్నాను. ఈ దినం దేవుని యొక్క వాగ్దానం చూసుకున్నట్లయితే కీర్తన గ్రంథము 89వ అధ్యాయము 3వ వచనంలో చూసుకుంటే, నేను ఏర్పరచుకొనిన వానితో నిబంధన చేసి ఉన్నాను, నిత్యము నీ సంతానమును స్థిరపరిచెదను అని దేవుని యొక్క లేఖనం సెలవిస్తుంది. దేవుడు ఎవరినైతే ఏర్పాటు చేసుకుంటాడు, దేవుడు ఎవరినైతే ఎన్నుకుంటాడు, ఎవరికైతే ఉచితంగా రక్షణ ఇస్తాడో, ఎవరినైతే ఆయన బిడ్డలుగా అధికారం ఇస్తాడో, వాళ్ళ యొక్క సంతానం, వాళ్ళ యొక్క అభివృద్ధి సమస్తమును కూడా దేవుని యొక్క ఆధిపత్యం ఉంటాయి. వాళ్ళకి ఏది కావాలన్నా ఆయన సమృద్ధిగా దయచేయగలిగినటువంటి వ్యక్తి అన్నమాట. దేవునికి నమ్మకస్తులుగా విశ్వాసము కలిగి ఆయన మన పట్ల చేసినటువంటి అద్భుత కార్యములు, ఆశ్చర్య కార్యములు, ఆయన కృప నిరంతరము మన పట్ల ఉన్నటువంటి దేవాది దేవునికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించు వారమై ఉన్నాం. అటు కృపను, అటు ధన్యతను దేవుడు మనకు దయచేయను గాక. ఆమేన్.